ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. అది పక్కన పెడితే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన జరుగుతుంది. కాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి. ఇక మరో 61 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ముగిసేసరికి సాయంత్రం 4 గంటలు అవుతోంది. ఇక మిగిలిన 3 నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం గంటలు దాటే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్స్ సాగుతుందనే దానిపై ఫలితం కౌంటింగ్ ముగియడానికి పట్టే సమయంపై ఆధారపడి ఉంటుంది. సరే, ఇంతకీ రాష్ట్రంలో మొట్టమొదట ఫలితం వెలువడే నియోజకవర్గం ఏమిటంటే మాత్రం 2 నియోజకవర్గాల పేర్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. అవి కొవ్వూరు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాలను కౌంటింగ్ 13 రౌండ్స్ లో జరుగుతుందంటే రాష్ట్రంలో తొలి ఫలితం కొవ్వూరు లేదా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడుతుందన్నమాట. ఇక అన్నిటికంటే చివరి ఫలితంగా నిలబడే నియోజకవర్గం రంపచోడవరం. ఆ నియోజకవర్గాల్లో మొత్తం 29 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే చివరిన ఈ నియోజకవర్గ ఫలితాలు వెలువడుతుంది.